శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్. నమస్కారం. ఏపీ మద్యం ముడుపుల కేసులో మనం రాజ్ కసిరెడ్డి గారి దగ్గర నుంచి కేఎన్ఆర్ గారి దాకా అందరిది ఎంక్వైరీలు చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి తలుపు తట్టే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం అండి. గడిచిన కొన్నాళ్ళుగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాం నాటి ఈ మద్యం ముడుపుల కేసు నమోదు, విచారణ, అరెస్టులు, ఛార్జ్షీట్లు ఇవన్నీ జరుగుతూ ఉన్న ప్రతి సందర్భంలో కూడా, ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్న ప్రతి సందర్భంలో కూడా మా తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు మమ్మల్ని ఉద్దేశించి ప్రశ్నించేది ఒకటే, వీళ్ళందరినీ బాగానే ఉందయ్యా, అసలు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు చేస్తున్నారు? అదే కరెక్ట్. ఓకే, అసలు జగన్మోహన్ రెడ్డిని చేసే ఉద్దేశం మీకు ఉందా లేదా? మీరు జగన్మోహన్ రెడ్డి కొల్లుడయ్యారు అంటే వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేసే క్రమంలో అవసరమైతే మమ్మల్ని, మా నాయకత్వాన్ని కూడా నిందించటం, అది విచారణ జరుగుతున్న క్రమాన్ని సరిగా అర్థం చేసుకోలేక జరుగుతున్న వ్యవహారం ఇది మాకు తెలుసు మొదటి నుంచి కూడా. అసలు ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి సమన్లు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళబోతున్నాయి అని చెప్పని ఈనాడులో వచ్చిన వార్త మీరు గమనించండి. 2025 అక్టోబర్లో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఆ ఛార్జ్షీటుల్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఉంది. ఇది ఫైనల్ ఛార్జ్షీట్ అని చెప్పని మేము చెప్పలా. మేమంటే విచారణ జరుపుతున్న సిట్టు. ఓకే, అంటే ఏంటి అక్కడ? నేను ప్రభుత్వం తరపున చెప్తున్నా, నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా, అధికారంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి అధికార ప్రతినిధిగా చెప్తున్నా. నేను ఫైనల్ ఛార్జ్షీట్ ఇంతవరకు ఎందుకు సబ్మిట్ కాలేదు? జగన్మోహన్ రెడ్డికి మేము క్లీన్ చిట్ ఇవ్వాలా. ఖచ్చితంగా పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి ఆయన పాలనా హయాంలో ఆయన క్యాబినెట్ ద్వారా ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారం అమలుపరిచిన మద్యం పాలసీ, ఈ మద్యం పాలసీ రూపకల్పన కోసం ప్రభుత్వ డే టు డే అఫైర్స్ అసలు సంబంధమే లేని ఒక రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఒక లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి, డిక్షనరీ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పిఏ ధనుంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పిఎస్ కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్ రాజ్ కసిరెడ్డి, వీళ్ళందరూ కలిసి ఒక ప్రభుత్వ పాలసీ ఎలా ఉండాలి అని రూపకల్పన చేయడానికి మేధోమథనం ఒక రాజ్యసభ సభ్యుడి ఇంట్లో, హైదరాబాద్ ఇంట్లో ఒకసారి, విజయవాడ ఇంట్లో ఒకసారి సమావేశాలు జరిపారు అని చెప్పని ఎవరు చెప్పారు ఇది? ఆ సదరు రాజ్యసభ సభ్యుడే విచారణలో తేడతెల్లం చేశాడు. ఎస్, మా ఇంట్లో సమావేశాలు జరిగినాయి, పలానా వాళ్ళందరూ సమావేశం అయింది వాస్తవమే. అసలు ఐటీ అడ్వైజర్కి మద్యం పాలసీ రూపకల్పనతో సంబంధం ఏంటి? ఎక్కడ జరగాలి ఇది? సచివాలయంలో ఆ కన్సర్న్డ్ మంత్రివర్గ పేషీలో ఆ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ మధ్య ప్రాథమిక చర్చ బిగిన్ కావాలి. సార్, ఇప్పుడు మన ప్రభుత్వం ద్వారా అమలుపరుస్తున్న ఈ మద్యం పాలసీ కానీ మెరుగైన పాలసీ బాగుంటుంది అని చెప్పని మేధోమథనం అక్కడి నుంచి బిగిన్ కావాలి. అదొక డ్రాఫ్ట్ పాలసీ రూపంలో ముఖ్యమంత్రి దగ్గరికి రావాలి. ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత, లేదు ముఖ్యమంత్రి అయినా సరే కన్సర్న్ మంత్రినో ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించాలి. ఆ తర్వాత మంత్రివర్గంలో చర్చ జరగాలి, అసెంబ్లీకి రావాలి, బిల్లు రూపంలో ప్రవేశపెట్టబడాలి. ఈ ప్రక్రియకి భిన్నంగా ప్రైవేటు వ్యక్తులు రూపకల్పన చేసిన పాలసీ, ఆ పాలసీని ప్రభుత్వం అడాప్ట్ చేసుకోవటం, మేమందరం ఇన్వాల్వ్ అయింది వాస్తవమే అని చెప్పని విజయసాయిరెడ్డి చెప్తున్నాడు. సిట్ ఆల్రెడీ దానికి సంబంధించిన సాంకేతిక సాక్ష్యాధారాలన్నీ నిర్ధారణ చేసుకుంది. జరిగిన చెల్లింపులకు సంబంధించి ఏ డిక్షనరీ ఏ రోజు ఎవరికి ఎంత చెల్లింపులు చేసింది, ఈ చెల్లింపులు ఎవరు రిసీవ్ చేసుకున్నారు, ఎవరు హ్యాండిల్ చేశారు, ఎవరు స్టోర్ చేశారు, ఎవరు పంపిణీలు చేశారు, ఎవరు హవాలాలు చేశారు, ఏ జ్యువెలరీ 100 కోట్ల రూపాయల బంగారం కొనుగోలు ఇన్వాయిస్లు జనరేట్ చేసింది, ఇవన్నీ విచారణలో తేడతెల్లమైనవి. ఇవాళ కేసులో అక్యూజ్డ్గా సుమారుగా ఆల్మోస్ట్ డబుల్ సెంచరీ దాటాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నాటి ప్రభుత్వంలో ఎమ్మెల్యే. అతని మీద మోపబడిన ఆరోపణ ఏంటి? ఛార్జ్షీట్లో మెన్షన్ చేసింది
ఈ మద్యం మామూళ్ళ వసూళ్ల డబ్బుని అతను వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశాడు అని చెప్పని. అసలు వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేసే అవసరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏం సంబంధం? వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన నిలబెట్టిన అభ్యర్థులు, వాళ్ళు నెగ్గితే ముఖ్యమంత్రి అయ్యేది ఆయన. వాళ్ళకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు పంపిణీ చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి చెబితే పంపిణీ చేస్తాడు. బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ డైలాగ్ ఉంటుంది కదా, అంతా నువ్వే చేసావు అని చెప్పని తండ్రిని, ప్రకాష్ రాజ్ని. ఇక్కడ అంతా చేసింది జగన్మోహన్ రెడ్డి. అంతిమ దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి. మద్య నిషేధం చేస్తానని చెప్పని మహిళల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి మద్య నిషేధం చేయకపోగా ఒక కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకొచ్చి, అసలు ఎన్ని ఫ్లాస్ అంటే దాంట్లో 2019 నవంబర్ నెలలో మద్యం పాలసీ రూపకల్పన జరిగింది, అమల్లోకి వచ్చింది. మద్యం పాలసీ అమల్లోకి వచ్చే నాటికి ఎగ్జిస్టెన్స్లో కూడా లేని అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ డిసెంబర్ 2 రిజిస్టర్ అయింది. ఆ కంపెనీ పాలసీ అనౌన్స్ అయినాక ఆ కంపెనీకి 1600 కోట్ల రూపాయల టెండర్లు కట్టబెట్టారు. అరవిందోకి సంబంధించిన శరత్ చంద్రారెడ్డి ఫైనాన్స్ చేస్తాడు, రాజ్ రెడ్డి ముఠా ఆ కంపెనీని నిర్వహిస్తారు, బెవరేజెస్ కార్పొరేషన్ ఆ కంపెనీకి ఆర్డర్లు ఇస్తుంది. ఇక్కడ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డిని తెచ్చి డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి ఇక్కడ నియామకం చేసే నాటి నుంచి ఏ డిస్టిలరీలు సప్లై చేయాలి అని చెప్పని అంతకు ముందు ఉన్న పాపులర్ బ్రాండ్స్ మొత్తాన్ని తరివేసి రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీ మొత్తాన్ని తన పార్టీ నాయకులు హస్తగతం చేసుకొని దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ డిస్టిలరీల ద్వారా తయారవుతున్న బ్రాండ్లు దేశంలో ఇంకే రాష్ట్రంలో దొరకవు. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఉండే బ్రాండ్ ఈ రాష్ట్రంలో ఉండవు. డెడికేటెడ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ కోసం మాత్రమే ప్రత్యేకంగా తయారు చేయబడుతున్న బ్రాండ్లు. ఆ బ్రాండ్ల క్వాలిటీ ఎవరు నిర్ధారణ చేశారో, వాటిని ఎందుకు అప్రూవ్ చేశారో, ఎందుకు అప్రూవ్ చేశారంటే మామూళ్ళు. మనకు ఒక సామెత ఉంది, ఓలి తక్కువని గుడ్డిదాన్ని చేసుకుంటే కొండలైన పగలగొట్టింది అని చెప్పని. నువ్వు వాళ్ళు మామూలు ఇస్తున్నారు కదా అని చెప్పని ఏ క్వాలిటీ అష్యూరెన్స్ లేకుండా వాళ్ళు ఏ సరుకు తయారు చేస్తే ఆ సరుకుని అత్యధిక రేట్లకి నువ్వు బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా షాపులకు సప్లై చేయించి అమ్మించావు. గత్యంతరం లేని పరిస్థితిలో ఆ వ్యసనానికి బానిస అయి ఉన్న వాళ్ళు నువ్వు సప్లై చేసిన లిక్కర్ తాగారు. దాని పర్యవసానం 2019 నువ్వు పదవి బాధ్యతలు చేపట్టే నాటికి 2024 నువ్వు దిగిపోయే నాటికి, అంటే చనిపోయే వయసు లేకున్నా అర్ధాంతరపు మరణాలు 30,000 సంభవించినాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ అడల్టరేటెడ్ అండ్ కంటామినేటెడ్ లిక్కర్. అలాగే కొన్ని వేల మంది, లక్షల మంది కిడ్నీ లివర్ బాధితులయ్యారు. ప్రజారోగ్యంతో ఆటలాడుకున్నావు, అంతిమంగా వేల కోట్ల రూపాయలు నువ్వు సమకూర్చుకున్నావు. మరి ఇన్ని పాపాలకి ఒడిగట్టిన జగన్మోహన్ రెడ్డిని విచారించుకోండి ఎందుకు ఊరుకుంటాం మేము? ఏ తప్పు చెయ్యని మా నాయకుడిని 53 రోజులు జైల్లో జగన్మోహన్ రెడ్డి ఉంచాడు. ఇన్ని తప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డిని మేము ఉదాసీనత ప్రదర్శించి అతన్ని వదిలిపెట్టడానికి అతనే మా ఇంటి చుట్టమా? ఈ రాష్ట్ర పాలకుడిగా అధికారం అవకాశం దక్కిన తర్వాత ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజారోగ్యంతో ఆటలాడుకొని ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని వేల కోట్ల రూపాయల లూటీకి పాల్పడి ఆ లూటీ సొమ్ము ద్వారా మళ్ళీ రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసిన అంటే అతని మీద ఆల్రెడీ ఇప్పటికే 11 సిబిఐ కేసులు ఉన్నాయి, 7 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లు నమోదై ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మేము సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా వెళ్ళి అరెస్ట్ చేస్తే మీరు కేసు ప్రాపర్ ఎవిడెన్సెస్ లేకుండా రాజకీయ కక్షపూరితంగా చేశారని చెప్పని దాని నుంచి విక్టిమ్ కార్డు ప్లే చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ఆస్కారం లేకుండా ఎంటైర్ మోడస్ ఆఫ్ ఆపరెండి ఎలా జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత స్టేక్ ఇన్వాల్వ్ అయింది, ఎవరి చేతి నుంచి ఎవరి చేతికి డబ్బులు పంపిణీ జరిగాయి, అంతిమ దోపిడీదారుడు ఎవరు, ఇవన్నీ శాస్త్రబద్ధంగా పారదర్శకంగా విచారణ జరిపి ఒక్కొక్కరి ప్రమేయాన్ని నిర్ధారించి ఛార్జ్షీట్ల రూపంలో న్యాయస్థానానికి సబ్మిట్ చేస్తూ 100 రోజులు ఒక్కొక్కళ్ళు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చారు ఇవాళ. మరి అందులో సహకరించిన వ్యక్తులే అన్ని రోజులు జైల్లో ఉంటే పచ్చగడ్డి మేసిన వాళ్ళకే
అన్నేసి రోజులు జైలు శిక్షలో పడితే పెద్ద పెద్ద గడ్డివాములు వేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చట్టం ముందుకు తీసుకురాకుండా ఎందుకుంటాం? ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం జగన్మోహన్ రెడ్డి చెల్లింప చేసి తీరే విధంగా స్పష్టమైన సాక్ష్యాధారాలతో విచారణ ప్రక్రియకి ఒక లాజికల్ ముగింపుకి తీసుకురాబోతా ఉన్నాం మేము. కాబట్టి అది ప్రభుత్వ పరంగా మేమేదో అతను మా ప్రత్యర్థి అని చెప్పని చేయటంలా, మేము నియమించిన సిట్టు జరుపుతున్న విచారణ, ఆ విచారణలో వెల్లడవుతున్న సాక్ష్యాధారాలు బేస్ చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ కావటం, ఇప్పటికే జరిగిన మనీ లాండరింగు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు, అనిల్ చోక్రా అని చెప్పిన ముంబై అతన్ని అరెస్ట్ చేసిన తీరు, మనీ లాండరింగ్ ఒక్కటి చాలు జగన్మోహన్ రెడ్డికి యావజ్జీవ శిక్ష పట్టడానికి. అవన్నీ ఇప్పుడు ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్టర్. స్పష్టమైన సాక్ష్యాధారాలు చేతిలో పెట్టుకొని జరిగిన మనీ ట్రయల్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఇవాళ విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జగన్మోహన్ రెడ్డి కూడా సమన్లు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. కాబట్టి గత అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి విచారణకు కూడా సహకరించకుండా డిశ్చార్జ్ అండ్ క్వాష్ పిటిషన్లు ఫైల్ చేస్తూ సంవత్సరాల తరబడి బెయిల్ సౌలభ్యాన్ని అనుభవిస్తూ తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నాడు. కానీ ఆ హనీమూన్ పీరియడ్ ఇక ముగిసింది. 100% పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఎన్నో అరాచకాలు, అక్రమాలు, అవినీతిలో ఇప్పుడు ఈ మద్యం ముడుపులు అనేది ఒక చిన్న అంశం మాత్రమే. దీనిలోనే స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి అతన్ని బుక్ చేసే సమయం చాలా దగ్గరలో ఉంది. 100% ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి విచారణకి పిలవడం జరుగుద్ది, అతని ప్రమేయం నిర్ధారణ చేయడం జరుగుద్ది. ఖచ్చితంగా అతని వల్ల జరిగిన ఈ అవినీతికి తగిన మూల్యం అతని చేత చెల్లింపజేయడం కూడా జరుగుద్ది.